నమస్తే అండి. ఈరోజు కూర ఏంటా అనుకుంటున్నారా? ఆకుకూర. ఏం ఆకుకూర? మెంతుకూర. ఎలా చేశాను అనుకుంటున్నారా? వేపుడు చేశాను. ఎంత బాగుంటుందో తెలుసా? చాలా కమ్మగా ఉంటుంది. మినపగుళ్ళు వేసాను చక్కగా. ఎండుమిర్చి వేసాను, ఎల్లుల్లిపాయలు కూడా వేసాను, కరివేపాకు వేసాను, జీలకర్ర వేసాను. వేగిన తర్వాత మెంతాకులు శుభ్రంగా కడిగి కట్ చేసి వేసాను. తగిన ఉప్పు వేసాను, దగ్గరికి వేయించేసాను. అదేనండి ఈ వేపుడు. చాలా గొప్ప ఆరోగ్యం. మరి తప్పనిసరిగా మనం రోజు ఆకుకూర ఇలా ఆకుకూర ఉండేలా చూసుకున్నా మంచిదే. లేదు 3 రోజులకు వారానికి 3 రోజులు తిన్నామే అనుకోండి, గొప్ప ఆరోగ్యం అన్నమాట. నేనైతే తప్పనిసరిగా మా వారు తోటకూర, మెంతుకూర, గోంగూర ఏదో ఒకటి, గోంగూర తక్కువేలేండి, చుక్కకూర తీసుకొస్తారు ఎక్కువ. ఆ చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కదా, టమాటా వేసి చేయమంటారండి, పప్పు వేసి చేయమంటారు, డప్పలము చేస్తాను. ఎలా వండుకున్నా చుక్కకూర కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఆకుకూరలు తింటూ ఉంటే కొన్ని రోగాలకు దూరంగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇలాగా 2 ముద్దలు తింటే గొప్ప ఆరోగ్యం. ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఇలా ఆకుకూరతో 2-3 ముద్దలు తిన్న తర్వాత ఏ కూరతో తిన్నా మనకి మంచి ఆరోగ్యం. ఈ మిరపకాయ పాడైన అవసరం లేదండి. చక్కగా ఇందులో పెట్టుకుని తినేస్తే కమ్మగాను ఉంటుంది, కొంచెం కారంగాను ఉంటుంది, నోటికి రుచిగా అనిపిస్తుంది. మరి చాలామంది ఫస్ట్ ముద్దలో కొంచెం నీతి చుక్క వేసుకుని ఇంత అన్నం ఇలా పెట్టుకుని ఫస్ట్ అది తిని తర్వాత ఏ కూరతోటైనా తింటారు. ఇలా ఆకుకూరలతో తిన్నప్పుడు ఆ పని చేయనవసరం లేదు. చక్కగా ఇలా తినొచ్చు. గొప్ప ఆరోగ్యం. ఫస్ట్గా ఇలా తినడానికే ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.